ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. ముఖ్యంగా పోలీస్ అధికారులు కావచ్చు, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కావచ్చు, ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వానికి కొంగుగాసిన అధికారులు కొంతమంది పోస్టింగ్లు ఇవ్వడం లేదు, కొంతమందికి జీతాలు లేవు. వాళ్ళల్లో 191 మంది బాధితులు ఉన్నారు. ఆ 191 మందిలో అందరూ గత వైసీపీ ప్రభుత్వానికి కొమ్ముగాసిన వాళ్ళు కాదు. కొంతమంది వాళ్ళలో మంచి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఆ 191 మంది పొద్దు పోస్టులు లేక, ఇల్లు గడవక, కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతున్నారు. ఆ 191 మంది పోలీసులు ఈ ముందు గత ప్రభుత్వంలో వైసీపీకి అనుకూలంగా వ్యవహరించిన వాళ్ళలో ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా ఉన్నారు. కొంతమంది సస్పెండ్ కూడా అయ్యారు. ఇప్పుడు వాళ్ళకు పోస్టులు ఇవ్వలేదు ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం. దీని మీద వైసీపీ వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఏమిటంటే, మా ఆయంలో మాకు మంచి చేసిన వాళ్ళకు ఇప్పుడు పోస్టులు ఇవ్వలేదే అంటే, ప్రజలకు మంచి చేసి ఉంటే వాళ్ళకి పోస్టులు వచ్చేది. కానీ వాళ్ళు ప్రజలకు మంచి చేయలేదు. మీకు అనుకూలంగా ఎవరి మీద కేసు పెట్టమంటే వాళ్ళకి మీద కేసు పెట్టడం, ఎవరిని బెదిరించడం వాళ్ళని బెదిరించడం, అట్లా చేసిన వాళ్ళు ఉన్నారు. సినీ నటి ముంబై నుంచి ఆయనను తీసుకొచ్చి ఎంత ఇబ్బంది పెట్టారు. వాళ్ళ పోస్టులు ఎంత, ఐఏఎస్లో ఐపీఎస్లో చూడండి. వాళ్ళు కూడా ఒక ఆడకూతుర్ని తీసుకొచ్చి ఇంత ఇబ్బందులు పెడితే వాళ్ళని సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేస్తే మంచి అధికారులు అని కొంతమంది అంటున్నారు. ఎవరు మంచి, ఏ ప్రభుత్వం ఉన్నా, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా పోలీసు వాళ్ళు కొంతమంది అత్యుత్సాహాలు చూపిస్తే, ప్రభుత్వాలు ఉన్నాయని మీరు కానీ అత్యుత్సాహం చూపిస్తే ఎవరైనా సరే ప్రభుత్వం మారిన తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎగ్జాంపుల్, బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరుక్కొని ఇప్పుడు ఎంతమంది చూడండి, ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు పోలీస్ అధికారులు కానీ వాళ్ళు వీళ్ళు. ఏమరంటే, వాళ్ళ పోస్టింగ్ తగినందు న్యాయబద్ధంగా చేస్తే ఎవరికి ఇబ్బంది ఉండదు. ఒక ప్రభుత్వానికి కొమ్ము కాసి ప్రభుత్వం చెప్పినట్టు అక్రమంగా ఇబ్బంది పెట్టినా, కేసులు పెట్టినా, ఎవరినైనా ఇబ్బంది పెట్టినా అది ప్రభుత్వం మారిన తర్వాత అది మీ మెడలకు చుట్టుకుంటారు. ఇట్లా ఇక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్లో కావచ్చు, అక్కడ వైసీపీ గవర్నమెంట్లో కావచ్చు, కొంతమంది అధికారులు చెప్పిందే చేశారు. వాళ్ళు మేము గవర్నమెంటు ప్రజల జీతంతో ప్రజల డబ్బుతో మాకు జీతం వస్తుందని మర్చిపోయి, మాకు ముఖ్యమంత్రి అంటే పార్టీ ఎగ్జాంపుల్ వైసీపీ, బీఆర్ఎస్ వాళ్ళు చెప్పింది పనులు చేసుకుంటూ కొంతమంది నడిచారు. అలాంటి వాళ్ళకు ఇప్పుడు ఈ కష్టకాలంలో కష్టాలు ఉన్నాయి. కూడా ఇక్కడ తెలంగాణలో కూడా గవర్నమెంట్ మారింది. అప్పుడు నీతి నిజాయితీ తప్పిన అధికారులకు పోస్టింగ్ లేకుండా ఇక్కడ ఇబ్బంది ఉంది. ఇంకా ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్ కాలంలో ప్రభుత్వానికి అనుకూలంగా చేసి ఎవరినైనా ఇబ్బందులు పెట్టిన వాళ్ళకు కూడా పోస్టింగ్ లేవు. వాళ్ళ కుటుంబాలు ఇప్పుడు రోడ్డు మీద పడినాయి. వాళ్ళకి ఇప్పుడు 191 మంది పోలీస్ అధికారులకు పోస్టింగ్లు లేవు. వాళ్ళ ఇంట్లో పరిస్థితి కూడా, జీతం లేకపోతే ఎలా గడుస్తుంది, అది కూడా ప్రభుత్వం ఆలోచించాలి. ఏ ప్రభుత్వం అయినా వాళ్ళు ఎవరో చెప్తే చేసినారు అధికారులు, వాళ్ళు సొంతంగా చేయలేదు. పైనుండి వాళ్ళు చెయ్యి అంటే ఆలోచించకుండా చేశారు. ఆలోచించకుండా చేస్తే తప్ప చేసినారు కాబట్టి మీరు ఈ ఫలితం మీకు అనుభవిస్తున్నారు. రాజకీయ నాయకులు ఏముంది, పదవి పోతే వాళ్ళకు ఉండే సౌకర్యాలు వాళ్ళతో ఎంజాయ్గా ఉంటారు. మీరు పోస్టింగ్లో ఉన్న అధికారులే మీ కుటుంబ పరిస్థితి దెబ్బతింటుంది అనడానికి ఇదే ఒక ఉదాహరణ. వైసీపీ గవర్నమెంట్లో విచ్చలవిడిగా అధికారులు జూలం జడిపించిన వాళ్ళకి ఇప్పుడు 191 మందికి అధికారులకు పోస్టింగ్లు ఇవ్వలేదని తెలుస్తుంది. 191 మందిలో అందరూ పోలీసు వైసీపీకి అనుకూలంగా చేయలేదు. వాళ్ళలో మంచోళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళని గుర్తించి వాళ్ళకి న్యాయం చేయాలనేదే కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. దీని మీద సాక్షి పేపర్లో ఒకటి రాశారు, దాన్ని ఏదో చూద్దాం. పోలీసులపై రెడ్ బుక్ జూలం, 10 నెలల నుంచి పోస్టింగ్లు ఇవ్వకుండా ఏదింపులు, ఈరులో 4 ఐపీఎస్లు, 4 నాన్ క్యాడర్ ఎస్సీలు, అదనపు ఎస్పీల నుంచి సిఐల దాకా మరో 191 మంది బాధితులే.
బాధితుడు 191 మంది బాధితులే. వీళ్ళంతా వీళ్ళల్లో కొంతమంది వైసీపీ తొత్తుగా వివరించిన వాళ్ళలో వీళ్ళలో చాలామంది ఉన్నారు. మంచి అధికారులను పక్కన పెట్టి ఉన్నవారితో రెడ్డబొక్కు కుట్రలు, దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బరి తెగింపు, 4వ సింహమును నానా ఇబ్బందులు పెడుతున్న సర్కారు, 199 మంది పోలీస్ అధికారులపై ప్రభుత్వ కక్ష సాధింపు, అందరూ సర్కిల్ ఇన్స్పెక్టర్లు ఆ పై స్థాయి అధికారులే, జీతాలు ఇవ్వకుండా సతాయింపు, కచ్చిపూరిత పెన్షన్లు అదనము, కుట్రలు పన్ని 5గురు ఐఏఎస్ అధికారులు సస్పెన్షన్. వీళ్ళే అంటే ఈ ముంబై నటి దాంట్లో 3 ప్లస్ రఘురామకృష్ణరాజు గారి దాంట్లో 1, 2, ఒకరేమో చంద్రబాబు నాయుడు గారి దాంట్లో 1, మొత్తం 5 మంది సస్పెండ్. వీళ్ళు ఏమిరంటే ఐఏఎస్ అధికారులు మరి మన పోస్ట్ ఏమని ఆలోచించలే, చెప్పేది ఆలస్యం, ఎగేసుకుంటా పరిగెత్తుకుంటా పోయి తప్పని తెలిసి రఘురామకృష్ణరాజు గారిని కొట్టుకోవడం, ఒక ఎంపీని కొట్టడం ఎవరైనా చూశారా? ఇంతవరకు చరిత్రలు ఎప్పుడైనా నడిచిందా? మీరే ఆలోచించి, ఒక ఆడకూతుర్ని ముంబై నుంచి లేడీ కానిస్టేబుల్ లేకుండా ఒక కారులో అంత దూరం తీసుకొచ్చి వాళ్ళ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం, ఈ ఐఏఎస్ అధికారులు ఎవరైనా అట్లా పనులు చేశారా ఇంతవరకు ఎప్పుడైనా? ఇన్ని గవర్నమెంట్లు మారినాయి. వీళ్ళందరూ మంచోళ్ళు అంట. చెప్పండి, మంచోళ్ళ? వైసీపీ హయాంలో అధికారులు ఇష్టప్రకారం వ్యవహరించి వాళ్ళు ఇప్పుడు పోస్టులు లేకుండా పడే బాధలకు ఇప్పుడున్న పోలీసు అధికారులు కావచ్చు ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరిస్తే ఎవరి పరిస్థితి అయినా ఇంతే ఉంటుందనేది గుర్తించుకోవాలా. గవర్నమెంట్ మారితే ఎవరికైనా కష్టాలే వస్తాయి. పేద ప్రజలకు మంచి చేస్తే ఎవరికైనా మంచి అంటారు. తప్పు చేసినోడిని శిక్షించాలా, తప్పు చేయనోడిని కాపాడాలా. అట్లుంటే ఏ పోలీస్ అధికారికైనా మంచి నడుస్తుంది. ఎందుకంటే పోలీస్ అంటేనే దేశానికి కానీ రాష్ట్రానికి కానీ మీకున్నంత పవరు శక్తి ఏ డిపార్ట్మెంట్కు లేదు. మీకు ఆ డ్రెస్ చూడంగానే ఎవరికైనా సెల్యూట్ కొట్టాలి అట్లా అనిపిస్తుంది పోలీస్ వ్యవస్థ. కాబట్టి పోలీస్ వ్యవస్థకు ఉన్నంత గౌరవం ఏ డిపార్ట్మెంట్కి కూడా లేదు. దీన్ని కొంతమంది రాజకీయ నాయకులు తొత్తుగా వ్యవహరిస్తే ఇదే పరిస్థితి వస్తుంది. వైసీపీ గవర్నమెంట్లో చాలామంది ఇట్లా చేస్తే ఇప్పుడు పోస్టింగ్ లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు. టీడీపీ కూటమి పెద్దల పైచకాత్తము, శాంతి భద్రతల అస్తవ్యవస్థము, ఓవైపు వేటేసి మరోవైపు కొత్తవారు కావాలంటూ కేంద్రానికి లేఖలు. అది చూడచ్చుగా, రెడ్ బుక్ జూలం అని రాశారండి. కాబట్టి అధికారులు తప్ప రాజకీయ నాయకులు తప్ప అనేది ప్రజలే ఆలోచించుకోవాలా. అధికారులు కూడా ప్రజల పక్కన నిలబడితే మంచికి మంచి చేస్తే ఏ అధికారికి కూడా ఇట్లాంటి ఇబ్బందులు రావు. ప్రభుత్వం చెప్పినట్టు వ్యతిరేకంగా లేనిది ఉన్నది చేసి కేసులు పెట్టి మన జనాలను ఇబ్బంది పెడితే పార్టీ మారిన తర్వాత ఈ పార్టీలో ఉండేవాళ్ళను ఇప్పుడు అధికారంలో ఉండేవాళ్ళు ఇబ్బంది పెడితే రేపు వాళ్ళ పార్టీ వచ్చిన తర్వాత మిమ్మల్ని ఇష్టపెడతారా? ఇష్టపెట్టరు కదా, మీకు పోస్టు లేకుండా చేస్తారు. అందుకనే ఉన్నది ఉన్నట్టు మంచి చేసుకుంటూ పోతే పోలీసు డిపార్ట్మెంట్కి అంత గౌరవం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా ఉంటుంది. దేశంలోనే పోలీస్ అంటేనే సెల్యూట్ కొట్టి గొప్ప ఉద్యోగం పోలీసు ఉద్యోగం. అట్లాంటి గొప్ప ఉద్యోగాన్ని అందరూ కాపాడుకోవాలనేదే నా కోరిక. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ.